హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము బెండకాయ పులుసుని బెల్లంతో కలిపి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ అనేది ఎక్కువగా కృష్ణా, గుంటూరు డిస్టిక్ వాళ్ళు బాగా చేస్తారనమాట. వాళ్ళకైతే దీని గురించి బాగా తెలుసు. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, అందులో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చిని యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకొని తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోని తాలింపు మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 వరకు టమాటాలని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనికి మనం మూత పెట్టి మీడియం హీట్లోనే ఆవిరిలోనే ఈ టమాటా ముక్కలన్నీ మనకి దాదాపుగా 70% వరకు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలి. ఇవి మనకి బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం హీట్లోనే ఇప్పుడు మనం మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకొని మనం ముందుగా బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఆ బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఇందులోకి సరిపోయేంతగా ఉప్పుని, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే కారంకి సరిపోయేంతగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఉప్పు, పసుపు, ఈ కారం అనేది ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ ముక్కలన్నీ 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి మీడియం హీట్లోనే 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. అప్పుడు ఆ ఉప్పు, కారం, పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇవి ఉడకడానికి సరిపోయేంతగా మంచినీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వరకు పడతాయి. ఈ మంచినీళ్ళు అనేది పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వాటర్ అనేది పోసాం కాబట్టి ఉప్పు, కారం అనేది సరిపోదు. సో అందుకని ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకొని మన టేస్ట్కి సరిపోయేంతగా ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి బెల్లం పొడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మన టేస్ట్కి సరిపోయేంతగా బెల్లం పొడి అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయితే తినలేరనమాట అలవాటు లేని వాళ్ళు. సో అందుకని చెప్పేసి చూసి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఆ తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం మూత పెట్టి మీడియం హీట్లోనే ఈ బెండకాయ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం మనం బాగా ఉడికించేసుకోవాలి. ఇది అలవాటు ఉంటేనే తినగలమండి, లేదంటే లేదు. మీరు చూసి మీకు నచ్చితేనే ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనకి ఉడికిపోయినాయి. సో ఫైనల్గా మూత తీసి ఒకసారి విధంగా బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత లో హీట్లోనే 1 నిమిషం పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు సరిపోతుంది. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.